అని కూడా మీ అందరిని కోరుతున్నాం సార్. గౌరవ సభ్యులు తెలియజేసి నోట్ డౌన్ చేసుకున్నాడు అధ్యక్ష. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. హైదరాబాదు సికింద్రాబాద్ జంట నగరాల అధ్యక్ష, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన అనేక సంవత్సరాల నుంచి అధ్యక్ష రోడ్ల మీద ఆకర్షు వ్యాపారం చేసుకుంటారు అధ్యక్ష. చిరు వ్యాపారులు వీళ్లకు ముద్రా లోన్స్ కూడా ఒక 10,000 రూపాయల సపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అయితే జంట నగరాల్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రజలే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు ఉపాధి కోసం ఇక్కడ హైదరాబాద్ సిటీకి వచ్చి చిరు వ్యాపారాలు చేసుకుంటారు అధ్యక్ష. అన్ని ప్రాంతాలలో మనకందరికీ తెలిసిందే. కానీ వాళ్ళకేందంటే ఈ మధ్యకాలంలో నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తీసేయడం, ఒకవైపున పోలీస్ యంత్రాంగం, రెండో వైపున మున్సిపల్, మూడో వైపున హైడ్రా, ప్రజలకు ట్రాఫిక్ విషయంలో ఇన్కన్వీనియన్స్ ఏదన్నా జరిగితే తొలగిస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసుకున్నటువంటి చిరు వ్యాపారులు హైదరాబాద్ సిటీలో కొన్ని వేలాది మంది మనకు తెలిసి ఒక 35-40 సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేసుకుంటారు అధ్యక్ష. వాళ్ళని ఈ మధ్యకాలంలో మరి పోలీస్ ఫోర్స్ను పెట్టి దౌర్జన్యంగా వాళ్ళని తీసేయడం మూలాన వారికి ఉపాధికి ఇబ్బందే కాకుండా అధ్యక్ష వాళ్ళు స్కూల్ ఫీజు కట్టలేకపోతుండ్రు, ఇంటి కిరాయిలు కట్టలేకపోతుండ్రు. వారు ఒక దుర్భరమైనటువంటి జీవితాన్ని ఈరోజు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ మరి ఉప ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, మీరు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే డీసీ ఆధ్వర్యంలో కమిటీ కూడా ఉన్నది అధ్యక్ష. ఆ కమిటీని కూడా కన్సిడర్ చేయకుండా ఇష్టానుసారం మరి తీసేయడం మూలాన ఈ మధ్యకాలంలో చింతలబస్తీ ప్రాంతంలో కూడా మరి 2 ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి కార్వాన్ ఎమ్మెల్యే గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు పోయి అక్కడ ఆ పేదవాళ్ళ పక్షాన నిలబడేటువంటి ప్రయత్నం చేసినా కానీ వారిని కూడా దౌర్జన్యంగా తీసేయడం అనేది జరుగుతుంది అధ్యక్ష. మన ప్రతాపం చూపిస్తే ఇంకా పేదవాళ్ళ మీద ఎందుకు చూపిస్తున్నారో అర్థం అవుతలేదు అధ్యక్ష. దయచేసి దీన్ని మరి ప్రభుత్వం సైడ్